జీవితాంతం పనిచేస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయనంతటి ఆస్తికుడు ఇంకొకడు లేడు. నువ్వు ముందు ఇంటికి రా అన్నయ్య. ఏంటి కార్తిక, నిజంగానా? ఆ రానమ్మ చచ్చిపోయిందా? ఎలా జరిగింది చెప్పు. అయ్యో, నువ్వు కూడా ఏంట్రా దాన్ని పట్టుకొని రానమ్మ అని పిలుస్తావు? అది మనకు అమ్మేంటి? అది మన దృష్టిలో పెద్ద డెవిల్. అదే, ఆ డెవిల్ చచ్చిపోయింది కదా. అసలు ఏం జరిగిందో చెప్పు. నీకంతా డీటెయిల్ గా తర్వాత చెప్తాను, నువ్వు ముందు ఇంటికి రా అన్నయ్య. నువ్వింత శుభవార్త చెప్పాక నేను రాకుండా ఉంటానా? 2 నిమిషాల్లో నీ ముందుంటాను. అరే, ఇన్నాళ్ళ తర్వాత వచ్చిన అమ్మ మా హ్యాబిట్స్ ని అడ్డుకోకుండా ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఆ అలవాటు మానుకో, ఈ అలవాటు మానుకో అంటుందా? ఇప్పుడు చచ్చింది, పీడ విరగడైంది. లేదు, మా అత్తయ్యకేం జరుగుండదు, మా అత్తయ్యకేం జరగదు. ఏంటి అత్తయ్య అంటే ఆ రానమ్మ నీకు అత్తయ్య? అవును, ఆవిడ నాకు అత్తయ్య. అనుకున్నాను. ఆ రోజు మీ ఇద్దరు కలిసి రోడ్డు మీద మాట్లాడుకుంటూ నేనొచ్చి అడిగితే నన్ను మాయ చేశారు కదా. అప్పుడే అనుకున్నాను మీ ఇద్దరు తోడు దొంగలని. ఏయ్, నిజం చెప్పు, మీ ఇద్దరు ప్లాన్తోనే మా ఇంట్లో చేరారు కదా? ఇంకాప్తావా? ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిని అనుమానించడం, అవమానంగా మాట్లాడటం, మోసం చేయడం, ఇదే నీకు బాగా అలవాటైంది. మరి నీకు ఆవిడ అత్తయ్య ఏంటి? నీకు అమ్మ అయితే నాకు అత్తయ్య కాదా? రేపు మనం పెళ్లి చేయాల్సింది ఆవిడే. నన్ను ఆశీర్వదించి కోడలిగా హారతిచ్చి ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించాల్సింది కూడా ఆవిడే. అందుకే ఆవిడ నాకు అత్తయ్య. ఇంకా చాలు, నీ ఓవర్ యాక్షన్ తగ్గించు. నేనే తనని అమ్మగా ఒప్పుకోవడం లేదు, అలాంటిది ఆవిడ నీకు అత్త అయిపోతుందా? ఆ డెవిల్ ఎలాగో చచ్చింది, ఇక నిన్ను బయటికి వెళ్ళగొట్టే రోజు తొందరలోనే వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు చూసుకోవచ్చు. ముందు అత్తయ్య గారికి ఎలా ఉందో ఏంటో ముందు చూద్దాం పదండి. హే హే, నువ్వెక్కడికి? చెప్పాను కదా, నేను మీ పియ్యని. మీరెక్కడికి వెళితే అక్కడికి మీ వెనకాల నీడలా వెళ్లాలని ధర్మతేజ గారి ఆర్డర్. ఓకే ఓకే ఓకే, ఎలాగో ఆవిడని అత్తయ్య అన్నావు కదా, చివరి చూపు చూద్దు గాని పద. ఏంటిది, ఇంటి దగ్గర డీజే లేదు, జనము లేరు, ఏం ఏర్పాట్లు చేయలేదా ఏంటి? ఇది డెత్ ఇల్లులా లేదే. ఏంటి కార్తిక, నేను వచ్చేసరికి డెవిల్ చనిపోయిందని పరామర్శించడానికి వచ్చిపోయే జనాలతో ఇల్లంతా హడావుడిగా ఉంటుంది అనుకుంటే ఇంత సైలెంట్గా ఉందేంటి? శవాన్ని ఇంకా ఇంటికి తీసుకురాలేదా? షిట్, నేనే ముందొచ్చేసానా? ఏంటి కార్తిక, ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలి? ఓ రాక్షసి పోతుందనుకుంటే చక్కగా మళ్ళీ తిరిగొచ్చింది. తిరిగొచ్చిందా?
ఏయ్, ఇందాక ఫోన్లో ఏదో చెప్పావు. చెప్పాను, అది మళ్ళీ ఇంటికి తిరిగి రాదు అనుకుని చెప్పాను. కానీ ఉన్నారు కదా మన డాడీ, ఆ డెవిల్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి బతికించి తీసుకొచ్చారు. సరే, అసలేం జరిగింది? నేను దాచుకున్న ఐటమ్స్ అన్నీ తీసి బయట పడేయాలని చూసింది. మర్యాదగా చెప్పాను, వినలేదు. అంతే, ఒక తోపు తోస్తే మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ కింద పడిపోయింది. ఖచ్చితంగా పోయిందని అనుకున్నాను, కానీ మళ్ళీ తిరిగొచ్చింది. నా అత్తయ్యని కిందకి తోస్తావా? నేనేం చేసిన పాపం లేదు, నీ పని చెప్తా. తిరిగొచ్చిందా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఈ పాటికి టపా కట్టేసి ఉంటుంది. అందరి ముందు నవ్వుతూ కూర్చుంటే బాగుండదని ఇదిగో శవం మీద వేయడానికి పూల దండ కూడా తెచ్చాను. నన్ను బాగా డిసప్పాయింట్ చేశాను. అవును, ఇంతకీ ఆ రాక్షసి ఎక్కడుంది? లోపలే ఉంది. కార్ కీస్ ఇవ్వు. దేనికి? ఆ డెవిల్ మొహం చూస్తూ నేను ఇంట్లో ఉండలేను, బయటకు వెళ్తాను. ఇవ్వన్నయ్యా. తల్లి, నువ్వు కార్ డ్రైవింగ్ చేస్తే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తావు, వచ్చేటప్పుడు ఎలాగో వస్తావు. క్యాబ్లో వెళ్ళు. అక్కడికి నువ్వేదో ఇంటికి కరెక్ట్గా వస్తున్నట్టు మాట్లాడుతున్నావు. నీ సంగతి కూడా నాకు తెలుసులే గాని ముందు కార్ కీస్ ఇవ్వు. టాబ్లెట్స్ మాత్రం టైం ప్రకారం వేసుకోవాలని డాక్టర్ మరీ చెప్పాడమ్మా. మెడిసిన్స్ ఏమాత్రం లేట్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది. డాడీ, నేనున్నాను కదా, ఏ టైంలో ఏమివ్వాలో మొత్తం నేను చూసుకుంటాను. అమ్మగారు, ఇదిగోండమ్మ కాఫీ. ఇప్పుడు నాకేం వద్దు. బాలేదానివమ్మా, ఇటువు. కొంచెం తాగమ్మా, కాస్త ఎనర్జీ వస్తుంది. అత్తయ్య, ఎలా ఉంది అత్తయ్య? అదేంటి, మా అమ్మను నువ్వు అత్తయ్య అని పిలుస్తున్నావు? తన్నికి అత్తయ్య ఎలా అవుతుంది? మేడం అని కదా పిలవాలి. చెప్పు, ఎందుకలా పిలిచావు? అంటే ఆ అమ్మాయికి నన్ను చూడగానే వాళ్ళ అత్తయ్య జ్ఞాపకం వచ్చిందంట. అందుకే అప్పటి నుంచి నన్ను మేడం అని పిలిచే బదులు అత్తయ్య అని పిలుస్తానంది. నేను సరే అన్నాను. అంతే కదా ప్రియా? అంతే అంతే. అవునమ్మా, వాళ్ళ అత్తయ్య అంటే అమ్మాయికి చాలా ఇష్టం అంట. వాళ్ళ అత్తయ్యని మీ అమ్మలో చూసుకుంటోంది. అయినా ఇదేమో ఆఫీస్ కాదు కదమ్మా. ఆఫీసులో అయితే మేడం అని పిలవాలి, ఇంట్లో ఆంటీ అని పిలిచే బదులు తెలుగులో అత్తయ్య అని పిలుస్తోంది. తప్పే ఉంది? సరేలే, ఎలా పిలిస్తే ఏముంది? మా అమ్మకి ఓకే అయితే నువ్వు ఎలా పిలిచినా పర్లేదు. థ్యాంక్ యూ. అత్తయ్య, ఇంతకు మీకు ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. నువ్వేంట్రా ఇలా వచ్చావు? ఏంటి, మీ ఆవిడికేదో దెబ్బ తగిలిందంట? ఈ పాటికి చనిపోయి ఉంటుంది అనుకున్నాను, బతికే ఉందేంటి? కృష్ణ, హలో, మీరు కాస్త సైలెంట్గా ఉంటారా? ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు. మీరే నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏయ్ చూడు, తప్పించుకుంటే తప్పించుకున్నావేమో కానీ ఈసారి మాత్రం నీకు ఆ ఛాన్స్ దొరకదులే. ఈసారి ఖచ్చితంగా నీ ప్రాణం పోయేలా కొట్టమని
కార్తీకకి చెప్తాను. కృష్ణ, తన గురించి ఇంకొక మాట మాట్లాడినా కూడా నేను ఊరుకోను. నేను ఇలాగే మాట్లాడతాను. అసలు ఆవిడ్ని కాదు, మిమ్మల్ని అనాలి. అనవసరంగా ఈవిడ్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మా అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. హే, ఆయనకంటే బుద్ధి లేదు, కనీసం నీకైనా సిగ్గుండాలి కదా. ఆయన పిలవగానే వచ్చేయడమేనా? పైగా పిల్లల కోసం వచ్చినట్టు వేదవ బిల్డప్. నువ్వెందుకు వచ్చావో నాకు తెలీదా? అయినా ఇన్నేళ్లుగా అవసరం లేని మొగుడు ఇప్పుడు అవసరమయ్యాడా? ఏయ్, ఎంత పొగర్రా నీకు? నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతావా? పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. ఏయ్, ఆవిడంటే నీకంటే బాధ. ఆవిడెవరనుకున్నావు? నాకు మేనెత్తా. నాకు ప్రాణం. తన గురించి తప్పుగా మాట్లాడితే నాలుగు చీరేస్తాను, జాగ్రత్త. ఏయ్ పంకజం, చిన్నబాబు గారు, నువ్వు మాకు పని మనిషివి, ఆవిడకి కాదు, అది గుర్తుంచుకో. కృష్ణ, మా అత్తయ్య నిన్ను మాటలన్న నీకు ఏదో ఒక రోజు నా చేతిలో ఇలాంటి శాస్తే జరిగి తీరుతుంది. చూస్తూ ఉండు. చూడు కృష్ణ, భరిస్తున్నాం కదా అని నీ నోటికొచ్చినట్టు మాట్లాడుకో. దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. కనీసం తన పరిస్థితి చూసైనా నీ నోటి నుంచి మంచి మాటలు రావట్లేదు. అంటే నువ్వెంత దిగజారిపోయావో అర్థమవుతోంది. ఈ పద్ధతి మార్చుకో, లేదంటే ఏదో ఒక రోజు నేను నా పద్ధతి మార్చుకోవాల్సి ఉంటుంది. గుర్తుంచుకో. డాడ్, ఈవిడొచ్చిన తర్వాత మమ్మల్ని బెదిరించడం చాలా ఎక్కువైంది. చూడు, నీకు ఏమాత్రం ప్రాణాల మీద ఆశున్నా వెంటనే ఇల్లు వదిలిపెట్టి పారిపో, లేదంటే ప్రాణాల మీద ఆశ వదులుకో. హలో ఆటో, ఏంటి చూస్తున్నావు? నీ డ్యూటీ అయిపోయింది. ఇంటికి వెళ్ళి రేపు ఆఫీస్కి వచ్చి నీకోసం ఖాళీ కడుపులు ఎదురు చూస్తూ ఉంటాయి. ఇప్పుడు వెళ్ళి ఏంటి, మా అన్నయ్య నిన్ను చూసి అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు? మీ అన్నయ్య గురించి నీకు తెలియందే ఉంది. ఎప్పుడెలా ప్రవర్తిస్తాడో తనకే తెలీదు. అవన్నీ నువ్వు పట్టించుకో కావేరి. నా గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. నేనేమైనా రియాక్ట్ అయ్యానా? ఇది కూడా అంతే. మీ అన్నయ్య ఏం మాట్లాడినా నువ్వేం పట్టించుకోకు. రామ్మా, రండత్తయ్య.
ప్రియా ఎక్కడ్రా? ప్రియాని కూడా భోజనానికి రమ్మని పిలవండి. అక్క గదిలో ఉంది నాన్న. ఏం చేస్తుంది? చదువు లేని ఇలాంటి వాళ్ళు ఆటో నడపడానికి పనికొస్తారు తప్ప అడ్మినిస్ట్రేషన్లో ఉండడానికి పనికిరారు. అడ్డదారుల్లో వచ్చి అందలం ఎక్కాలి అంటే ఇలాగే ఉంటుంది. వెళ్ళి కనీసం ఏదైనా చిన్నపిల్లల స్కూల్లో చేరి ABCDలు నేర్చుకో. నాకు ఇంగ్లీష్ రాదని అవమానిస్తావు కదా, చెప్తా. నేనెందుకు ఇంగ్లీష్లో మాట్లాడలేను అది కూడా చూద్దాం. ఇంగ్లీష్ మాట్లాడలేనని ఎగతాళి చేసిన మీ చేతే ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడడం ఎప్పుడు నేర్చుకున్నావు అనిపించుకునేలా చేసుకోకపోతే నా పేరు ప్రియ కాదు. నాన్న అదిగో ప్రియ వచ్చింది. ప్రియా, ఏంటి మళ్ళీ ఆర్డర్స్ వేసుకున్నావు? ఆటో నడపడానికి వెళ్తున్నాను నాన్న. ఇప్పుడేంటమ్మా? రాత్రిపూట ఆటో నడపొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వెళుతున్నావు? పర్వాలేదమ్మా, ఏం కాదు. ఏం కాదని నువ్వంటే ఎలా ప్రియా? రోజులు ఎలా ఉన్నాయో నీకు తెలీదా? అమ్మా నువ్వేమీ భయపడకు. ఇవాళ రేపు ఆడపిల్లలు కూడా రాత్రి పగలు తేడా లేకుండా మగవాళ్లతో పాటు కష్టపడుతున్నారు. చాలా మంది నైట్ డ్యూటీస్ చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి వేరు, నీ పరిస్థితి వేరు కదమ్మా. ఒక ఆఫీస్లో కూర్చుని చేసే పని అయితే పర్వాలేదు, కానీ రాత్రిపూట ఆటో నడపడం అంటే కొంచెం భయంగా ఉంటుంది. నాన్న నేనేం బయట నడపడం లేదు కదా. నాకు తెలిసిన అమ్మాయిలు హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్నారు. వాళ్ళకి నైట్ డ్యూటీస్ ఉంటాయి. వాళ్ళని ఇంటి దగ్గర పికప్ చేసుకుని మళ్ళీ ఇంటి దగ్గర దింపేస్తే పగలొచ్చే కిరాయి కంటే డబ్బులు ఇస్తారు. వాళ్లకు నమ్మకంగా ఉంటుంది, నాకు 4 రూపాయలు ఎక్కువ వస్తాయి. ఇంట్లో ఖర్చులు కూడా పెరుగుతున్నాయి కదా నాన్న. ఇలా కష్టపడకపోతే డబ్బులు ఎలా వస్తాయి? మీ అన్నయ్యకి ఉద్యోగం వచ్చింది కదా, ఎంతో కొంత ఆసరాగా ఉంటాడు. ఇంకా భయం ఎందుకు? లేదమ్మా, అన్నయ్యది ఇంకా పర్మనెంట్ కాలేదు. అప్పటి వరకు మనం కష్టపడాలి. తమ్ముడు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, వాడికి ఫీజులు కట్టాలి. డాక్టర్ ఫీజులు, హాస్పిటల్ ఖర్చులు ఉన్నాయి. ఇవన్నీ నడవాలంటే ధైర్యం చేయాలి. ఇంట్లో ఉన్న సమస్యలు చాలవన్నట్టు నేను ఒక పెద్ద సమస్యగా మారిపోయాను. భగవంతుడు నన్నెప్పుడు ఈ కష్టం నుంచి బయటపడేస్తాడో, నేను మామూలుగా ఎప్పుడు లేచి తిరుగుతాను అర్థం కావడం లేదు. ఇప్పటికే నువ్వు చాలా రికవరీ అయ్యావని డాక్టర్ చెప్పారమ్మా. తొందరలోనే లేచి తిరుగుతావు. అంతకుముందు నీకు భోజనం తినిపించాల్సి వచ్చేది. ఇప్పుడు నీ అంతటా నువ్వు తింటున్నావా లేదా? అలాగే ఏదో ఒక రోజు నువ్వే లేచి నడుస్తావు. నిజంగా ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నానమ్మా. తప్పకుండా వస్తుందమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. ఉమ్, సరే నేను బయలుదేరుతాను. సరేనమ్మా. జాగ్రత్త ప్రియా. హామా. ఏంటోనండి, ఆడపిల్లయ్యుండి తను మగపిల్లాళ్ళ అలా కష్టపడుతూ ఉంటే చూడ్డానికి నాకు చాలా బాధగా ఉంది. అవును కళ్యాణి, తనకన్నీ వాళ్ళ మేనత్త పోలికలే వచ్చాయి. ప్రాణమ్మ కూడా అంతే, చాలా కష్టపడేది. తన కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకునేది. ఆ తరంలో తను, ఈ తరంలో ప్రియా. నాన్న మీరేం దిగులు పడకండి. కొద్ది రోజులు ఓపిక పట్టారంటే నా జాబ్ పర్మనెంట్ అయిపోతుంది. ఆ తర్వాత ప్రియ ఆటో నడపాల్సిన అవసరం రాదు. అంతా నేను చూసుకుంటాను. నీ ఒక్కడి మీద కూడా భారం మోపడం కరెక్ట్ కాదులేరా.
కుటుంబం అన్నాక తల ఒక చేయేస్తేనే సంసారం ముందుకు సాగుతుంది. ఎవరికి చేతనైనంతలో వాళ్ళు తల ఒక పని చేసుకోవాలి. భారం అంతా ఒకరి మీదే మోపడం కరెక్ట్ కాదు. నిజానికి నన్ను కోడలిగా ఇంటికి తీసుకొస్తారేమో అనుకున్నాను, బట్ పిఏగా తీసుకొచ్చారు. కొద్ది రోజులు ఆగండి, మీ నాన్నగారు వచ్చి ఈ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టరా అని మీతో అనేలా చేస్తాను. ఏయ్ నిన్ను ఏంటి కొడతారా? కొట్టండి. మీలో మార్పు వచ్చాక తాళి కట్టించుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు అప్పటిదాకా ఆగాల్సిన అవసరం లేకుండా జరిగిందంతా చెప్పేస్తాను.